వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇన్ దిస్ వీడియో మనమైతే మన హౌస్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. ఇంకొకటి ఏంటంటే యానిమల్ ఫామ్ని కూడా కొంచెం అప్గ్రేడ్ చేయబోతున్నాం. అండ్ మనం కొన్ని కేవ్స్కి వెళ్ళి ఐరన్ క్రాపర్ అండ్ లెదర్ ఇవన్నిటిని కూడా కలెక్ట్ చేయబోతున్నాం. అండ్ మనకి గోల్డ్ కూడా దొరికింది. వీటన్నిటితోటి నేనైతే ఆర్మర్ని క్రాఫ్ట్ చేయబోతున్నాను. సో ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో ఉన్నాయి. సో వీడియోని మిస్ అవ్వకండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం లేట్ వీడియో వస్తుంది బట్ ఇప్పటి నుంచి రాదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. ఆల్రైట్, సో ఇప్పుడు మనం చేయబోతున్నాం లెదర్ ఆర్మర్ అండ్ దానికోసం మనకి లెదర్ కావాల్సి వస్తుంది. బట్ అంతకంటే ముందు మన హౌస్ని చూడండి, అప్గ్రేడ్ అయిన హౌస్ని. సో ఇక్కడ చెస్ట్ బాక్స్ అండ్ స్టోన్స్ వచ్చేసాను. అండ్ ఈ చెస్ట్ ప్లేట్ చూసారు కదా, ఇది నాకు ఒక జాంబీ నుంచి దొరికింది. సో దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టాను అన్నట్టు. సో ఇక్కడ ఇవన్నీ కూడా నాకు జాంబీస్ దగ్గర నుంచే దొరికినాయి ఈ ఆర్మర్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ మైన్ చేసుకున్న వాటితోటి అయితే క్రాఫ్ట్ చేసుకుంది అక్కడ పెడతాను అన్నట్టు. సో ఇక్కడ ఈ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చెస్ట్ అండ్ దాంట్లో మనకి ఒక 4 అయితే లెదర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా నేను ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకున్నాను. ఇక్కడ ఈ బుక్ చూసారు కదా, ఇది నేను విలేజ్ నుంచి దబ్బుకు వచ్చాను అన్నట్టు. సో ఇక్కడ ఇదే సెటప్ పెట్టాను అన్నట్టు. ఈ బెడ్ కూడా అక్కడ నుంచే తీసుకొచ్చాను అన్నట్టు. సో ఇక్కడ నేను ఫుడ్ తినేదే పెట్టేసుకున్నాను. పైన కూడా మన దగ్గర అక్కడ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అన్నిటిని కూడా దీంట్లో పెట్టాను. సో దీంట్లో ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఓన్లీ పెడతాను నేను, ఎక్కువ దొంగతనంగా థాట్ చేయకండి. సో ఇప్పుడు నేను ఏంటంటే లెదర్ కోసం వెళ్ళాలి. సో లెట్స్ గో, ఫటాఫట్ దానికోసం వెళ్దాం. దానికోసం మనకు ఒక వెపన్ కావాల్సి వస్తుంది. ఆ వెపన్ని తీసుకెళ్ళి మనమైతే బర్రెని కావుని అన్నిటిని చంపుకుంటూ పోవాలన్నట్టు. అప్పుడే మనకి లెదర్ అనేది దొరుకుతుంది. సో నేను ఏంటంటే ఆల్ ఆర్మర్స్ని క్రాఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం దీని నుంచే స్టార్ట్ పెట్టాలి కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే లెదర్ నుంచి స్టార్ట్ పెడుతున్నాను. దాని తర్వాత మనం క్రాపర్, ఐరన్, గోల్డ్ అండ్ డైమండ్ దగ్గరికి వెళ్దాం. డైమండ్ని నేను ఇంతవరకు చూడలేదు బట్ మనం గోల్డ్ దాకా అయితే వెళ్ళొచ్చు. చాలాసార్లు నాకు కేవ్లో గోల్డ్ కూడా కనిపించింది బట్ నేను దాన్ని మైనింగ్ అనేది చేసుకోలేదు. బట్ మనం ఈరోజు అన్నీ చేద్దాం. అంతకంటే ముందు మనం అయితే ఫస్ట్ లెదర్స్ని వెతుకుదాం. సో లెట్స్ గో అండ్ సీ మనం లెదర్స్ని వెతకగలమా లేదా అనేది. సో ఇక్కడ నాకు ఒక బర్రె అయితే దొరికింది అన్నట్టు, కొన్ని కూడా కాదు, ఒక బర్రె దొరికింది. సో దాని నుంచి నాకు ఒక లెదర్ అయితే దొరికింది అన్నట్టు. సో ఆ లెదర్ని అయితే నేను తీసుకున్నాను. అండ్ ఈ విధంగానే ఈ ప్రాసెస్ సాగుతూ ఉంటుంది. మనకి ఎన్ని యానిమల్స్ని చంపుతామో అన్ని మనకి లెదర్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం, మనకి యానిమల్స్ కనిపించాలి కూడా. సో ఇక్కడైతే నాకు చాలా దూరంలో 1, 2 అట్లా కనిపిస్తున్నాయి అన్నట్టు. ప్రెసెంట్ అయితే ఇక్కడ నాకు 2 దొరికినాయి. అండ్ ఈ డిస్టర్బెన్స్, ఈ కుక్క వల్ల కూడా నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. బట్ దాన్ని ఇగ్నోర్ అనేది చేసేసేయండి మీరు. సో అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇలా చంపి వాటి దగ్గర నుంచి థ్యాచ్ అనే లెదర్ అనేది తీసుకోవాలి. థ్యాచ్ అంటున్నాను చూడండి. ఆర్క్ ఇంత అలవాటు అయిపోయింది. ఆర్క్ ఐటమ్స్, ఆర్క్ డైనోసార్సే గుర్తుకొస్తున్నారు నాకైతే. స్కల్టన్ జాంబీ అనే కంటే ముందు స్కల్టన్ డైనో అని వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఏదో అట్లా మేనేజ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో నేనైతే చాలాసేపు అయితే అటు ఇటు వెతుకుతూ వాటిని అయితే పట్టుకొని చంపేశాను అన్నట్టు. చాలా దారుణంగా కొన్ని సిచ్యువేషన్స్లో నాకు అవి దొరకలేవు బట్ వాడిని లెంకడం అయితే నేను అయినా కంటిన్యూ అయితే చేసేస్తాను అన్నట్టు. సో చూడండి, మీకు ఇక్కడ దూరం దాకా ఏది కూడా కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ ఒకటి దొరికింది. ఇప్పటిదాకా ఇక్కడ లేకుండే బట్ ఇక్కడే రీస్పాన్ అయింది. ఇది రీసెంట్గానే రీస్పాన్ అయింది, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఆల్రెడీ వచ్చేసాను కాబట్టి నాకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఇప్పుడు చంపేశాను. అండ్ అది దీని తల్లి అన్నట్టు. పాపం, ఐఎమ్ సారీ, నేను కావాలని చంపలేని తల్లిని. సో దాన్ని సారీ చెప్పి నేను ఇంకా ముందుకెళ్ళాను. సో ఇక్కడ మనకి 2 పిగ్స్ ఉన్నాయి, వాటిని చంపుదాం అనుకున్నాను బట్ వాటితోటి మనకి ఏది రాదు కాబట్టి ఇట్స్ పెట్టేశాను అన్నట్టు. సో లెట్స్ గో గైస్, ముందుకి చూద్దాం ఏముందో. సో ఈ దాన్ని చంపుదాం అనుకున్నాను, చూద్దాం. దీంతో కూడా మనకి లెదర్ అనేది దొరుకుతుంది. సో దీన్ని కూడా చంపేశాను. అండ్ మన దగ్గర టోటల్ 4 లెదర్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఓకే, సో ఇంకా ఎదురుగా ఒకటి కనిపిస్తుంది. సో దాన్ని కూడా చంపేస్తాను నేను. అని చంపానో లేదో ఇంతలోనే మనకి నైట్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫటాఫట్ ఫుడ్ తినేసి అయితే ఇక్కడ నాకు ఒక పాత కేవ్లో హౌస్ కట్టాను కదా, అక్కడికి వెళ్ళి పడుకుంటాను. అక్కడ ఒక బెడ్ని అయితే అట్లనే ఇడిసపెట్టేశాను. ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది. ఇగో చూడండి, ఇప్పుడే ఎమర్జెన్సీ వచ్చేసింది. అటెటో నా హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళే లోపు ఈ జాంబీస్ అందరినీ నన్ను చంపేస్తారు. ఇక్కడ క్రీపర్ ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదు ఇంకా. సో ఇక్కడ ఫస్ట్ ఈ క్రీపర్ని చంపేస్తాను. ఆల్రైట్, సార్ చచ్చిపోయింది కాబట్టి. ఓ మై గాడ్, ఇక్కడ జాంబీస్ కూడా ఉన్నారు. దీన్ని ఫస్ట్ డోర్ వేసేస్తాను, లేదంటే దీంట్లో నిండిపోతారు కావచ్చు. దీంట్లోనే రీస్పాన్ అవుతున్నారు అనుకుంటా. సో వీళ్ళిద్దరిని అయితే చంపేస్తాను అన్నట్టు. అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పడుకుందాం, దాని తర్వాత ఏదో చేయాలి. ఆల్రైట్, సో ఇక్కడ మార్నింగ్ కూడా అయిపోయింది కాబట్టి మనం అయితే ఇప్పుడు మరోసారి మన వర్క్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మన దగ్గర లెదర్ ఓన్లీ 7 లెదర్స్ ఉన్నాయి బట్ మనకి చాలా కావాల్సి వస్తుంది. ఒక ఆర్మర్ క్రియేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక 20 వరకు అయితే కావాల్సి వస్తుంది. సో నేను చాలాసేపు వాటి వెతికి చాలా వరకు అయితే అలసిపోయాను. ఎందుకంటే ప్రతి యానిమల్ని చంపినప్పుడు మనకి లెదర్ అయితే రాదు. అటు ఇటుగా నేనైతే ఒక 9 లెదర్స్ అయితే
తీసుకున్నాను. బట్ ఇది ఫైనల్‌గా లాస్ట్ వన్‌ది దొరికింది. ఎందుకంటే 10 అయితేనే నేను ఇంటికెళ్తానని టాస్క్ యేసుకున్నాను. సో, ఫైనల్‌గా నేను ఇంటికొచ్చేలోపు మన దగ్గర 11 అయినాయి. 10 అనుకున్నా బట్ 11 అయినాయి. అండ్ దీన్ని తీసుకున్నాను 15 అయినాయి. సో, ఇప్పుడు 15 తోటి మనకి ఓన్లీ 2 ఐటెమ్సే క్రాఫ్ట్ అయితాయి. అది కూడా చెస్ట్ ప్లేట్ అండ్ ప్యాంట్. సో, వాటిని మనం క్రాఫ్ట్ అనేది చేసుకుందాం. సో, ఇక్కడ నేను దీన్ని క్రాఫ్ట్ చేసుకున్నాను. ఆల్రైట్. సో, ఇప్పుడు మనకి హెల్మెట్ కావాలి అండ్ బూట్ కావాలి. ఆ బూట్ కోసం మనం ఇప్పుడు మరోసారి థాచ్‌కెళ్ళాలి. ఐ మీన్ లెదర్ కోసం వెళ్ళాలి గైస్. నేను బై చాన్స్ థాచ్‌ని మెన్షన్ చేశానంటే అక్కడ మీరు అర్థం చేసుకోండి ఇది మిస్ అయిందని ఆ వర్డ్. సో, నేను థాచ్ అండ్ లెదర్‌లో డిఫరెన్స్ నాకు తెలుసు. బట్ ఏందంటే సడెన్‌గా అదొచ్చేస్తది. అండ్ ఈ క్లిప్‌ని నేను కట్ చేయను. సో, ఇలాంటి మిస్టేక్స్ చాలా వరకు అయితాయి నాకు. బట్ ఈసారి నేను కట్ చేయలేను. సో, దాన్ని కూడా మీరు వినండి. ఆల్రైట్. సో, ఇప్పుడు కూడా నేను ఫస్ట్ మళ్ళా వచ్చేసాను. అండ్ ఇక్కడ లెదర్స్ అయితే నేను చాలా వరకు తీసుకున్నాను. మళ్ళా రీస్టార్ట్ అనేది చేశాను. ఇది కనిపించడానికి చాలా ఈజీగా కనిపించొచ్చు. బట్ అది అస్సలు ఈజీ కాదు. ఎందుకంటే దీనికి చాలా చాలా టైం పట్టింది. అండ్ ఫైనల్‌గా మరోసారి అయితే నేను మా ఇంటికైతే వచ్చేసానన్నట్టు. అండ్ ఇక్కడ నాకు 11 థాచ్ అయితే లెదర్స్ అయితే మళ్ళా దొరికినాయి అన్నట్టు. అండ్ వీటితోటి మనకి బూటు అండ్ హెల్మెట్ ఈజీగా క్రాఫ్ట్ అయిపోతుంది. సో, ఇక్కడ హెల్మెట్ చేసుకున్నాను అండ్ బూట్ చేసుకున్నాను. సో, ఆల్రైట్. సో, మన దగ్గర ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఫటాఫట్ యేసుకొని చూపిస్తాను మీకు ఆ లుక్ ఎలా ఉంది అనేది. సో, ఇక్కడ ఇవన్నిటిని పెట్టుకున్నాను. చలో బయటికెళ్ళి మన లుక్స్ ఒకసారి చూసుకుందాం. సో, చాలా చాలా బాగుంది. చూడండి మన ఆర్మర్ ఎలా ఉందో లెదర్‌ది. ఇది మనకి నార్మల్ పీపుల్స్ యూజ్ చేసుకోవచ్చు. కొత్త ప్లేయర్స్ ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే పర్ఫెక్టు. ఈజీగా కూడా దీన్ని క్రాఫ్ట్ అనేది చేయొచ్చు మనము. సో, ఇప్పుడు మనం మన యానిమల్ ఫార్మ్ దగ్గరికైతే వెళ్దాం. ఎందుకంటే అక్కడ నేను కొన్ని బిల్డ్ చేయాల్సొస్తది. సో, అది గూడా మనం ఈ వీడియోలోనే చేద్దాం అనుకున్నాం గదా! లాస్ట్ వీడియోలో. సో, లెట్స్ గో చూద్దాం మన కోడి పిల్లలు ఏం చేస్తున్నారో. ఇక్కడ నేను కోడి పిల్లలనైతే పెట్టాను. అండ్ వాటితోటి 1, 2, 2, 2, 3 అట్లా స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళు. సో, వీటికే నేనిప్పుడు హౌస్ కడతాను. అండ్ ఇక్కడ నేను బర్రె, గిర్రె అన్ని మేకలు, గీకలు అన్నీ ఇక్కడే పెట్టేస్తానని చెప్పాను కదా! సో, ఈ వీడియోలో మనకి ఎవరెవరు దొరుకుతారో వాళ్ళందరిని కూడా మనం దీంట్లో అయితే పెట్టేసుకుందాం. సో, ఇక్కడ నేను ఈ విధంగా దీన్ని కట్టడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. సో, నార్మల్‌గా ఎట్లా కడతారో అలానే కట్టేస్తాను. ఎక్కువ దీంట్లో ఏమి యాడ్ చేయను. కావాల్సింది మనకి వాటర్. ఆ వాటర్‌ని మనం తవ్వి దాంట్లో ఏసేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ సీన్స్‌ని నేను రికార్డ్ చేసేటప్పుడు నాకు చాలా ఇబ్బంది వచ్చినాయి. యాక్చువల్లీ కాల్ వచ్చేసింది. సో, ఏందంటే మధ్యలో నా స్ట్రీమింగ్ ఐ మీన్ రికార్డింగ్ ఆగిపోతుంటది. అండ్ ఈ సందర్భంగానే ఈ రికార్డింగ్ కూడా ఆగిపోయింది. సో, ఫుల్ వీడియో నేను తీస్తున్నా అన్నట్టే అనిపించింది. బట్ రియల్‌లో ఏందంటే అది కాని పని అన్నట్టు. బట్ సరేలే అనేసి దాన్ని కూడా అడ్జస్ట్ చేసేసాను నేను. సో, ఇక్కడ నేను వీటికి ఫుడ్ ఇక్కడ పాడేస్తాను. అవి తింటూ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను వాటర్ కూడా యాడ్ చేయాల్సొస్తది. సో, అది కూడా మనం యాడ్ చేసేద్దాం. ఈ 2 ఎందుకు రావట్లేదో అర్థం కాలేదు. అవి స్ట్రక్ అయినాయి. అది నేను ఫస్ట్ ఎళ్తా అంటే, అది నేను ఫస్ట్ ఎళ్తా అని కొట్టుకుంటున్నాయి. సో, మీరు బయటే ఉండండనేసి తరిమేసాను వాళ్ళని. సో, ఇక్కడ ఈ డోర్ ఏసేస్తాను. అరే! ఇవైతే నా ఎంటనే తిరుగుతాయి. నా చేతిలో ఫుడ్ చూసాయో లేదో నా ఎంటనే తిరుగుతాయి ఇవైతే. సో, నా దగ్గర ఇంకా ఫుడ్ ఉంది కాబట్టి వాటికి ఫటాఫట్ అయితే పెట్టేద్దాం. సో, ఇప్పుడు మనకి ఇవి 2 కూడా ఈజీగా వచ్చేస్తాయి డోర్ లోపలికి చూడండి. ఇప్పుడు లైన్ బై లైన్ వస్తాయి. ఎందుకంటే ఆళ్ళకి అర్థమైపోయింది. మనం ఇట్లా కొట్టుకుంటుంటే మనకు కాని పని అనేసి. సో, బెడ్ చూడండి అక్కడ లోపల వాడేసాను. ఏదో ఒకటి ప్రెస్ అయిపోవడం వల్ల బతుకుల మన్నే పడుతుంది. సో, ఇదంతా హెడ్‌ఏక్ మారిపోయింది నాకైతే. సో, డోర్‌ని క్లోజ్ చేసేద్దాం. లేదంటే ఇవి మళ్ళా బయటికెళ్ళిపోతాయి. ఓకే. ఇటు సైడ్ వస్తే డోర్‌ని ఈజీగా ఈ విధంగా ఎయొచ్చు. సో, బెడ్‌ని మనం తీసుకుందాం. సారీ. దాన్ని కొట్టేసాను పాపం. అది ఇక్కడికొస్తుంది గదా! అందుకే దాన్ని కొట్టేసాను. కావాలని కొట్టలేదు. సో, ఇది అయిపోయింది గాబట్టి ఇంకొక దానికి తినిపెడితే సరిపోతుంది. చూడండి ఎంత ముద్దుగొచ్చి నిల్చుంటున్నాయో మన దగ్గరికి. ఆల్రైట్. వీటికి ఫుడ్ పెట్టేసాను గాబట్టి ఇంకా మనం పైకెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనకు గావాల్సింది క్రాపర్. అండ్ క్రాపర్స్ అనేది మనకి ఈజీగా కేవ్స్‌లో దొరికిపోతాయి. ఎందుకంటే మనం లాస్ట్ కేవ్స్‌లో కొన్ని ఎక్స్‌ప్లోర్ చేసాం గదా! అక్కడ చాలా వరకైతే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏందంటే నైట్ అయిపోయింది కాబట్టి మనం పడుకోవాల్సొస్తది. సో, లెట్స్ సీ ఇప్పుడు మనం క్రాపర్ కోసం ఎళ్దామనే అనుకుంటున్నాను నేను. సో, బయట ఏముందో ఒకసారి చూసి ఎళ్దాం. లెట్స్ గో. ఓహ్! ఓహ్! ఇక్కడ మనకి బర్రె ఉంది కాబట్టి దీన్ని గూడా మనం దీంట్లోనే పెట్టాల్సొస్తది. సో, దీనికోసం నాకు కావాల్సింది ఈ గోధుమలు. దీనితోటే మనకి అవి టేమ్ అయిపోతాయి. సో, వాటిని నేను ఫటాఫట్ తీసుకోవాలన్నట్టు. సో, లెట్స్ గో. వీటిని తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇది లోపలికొస్తదో రాదో తెలీదు. అండ్ అక్కడ మనం వాటర్ గూడా పెట్టాలి గదా! సో, ఇదంతా చేసిన తర్వాతనే మనమైతే కేవ్‌కెళ్ళిపోదాం. అండ్ అక్కడ మనమైతే క్రాపర్‌ని కలెక్ట్ అయితే చేద్దామన్నట్టు. మైనింగ్ జేద్దాం. సో, ఇక్కడ నేనైతే దీన్ని ఈ విధంగా అయితే లోపలికి తీసుకురావడం అయితే జరిగింది. అదెటో ఎళ్ళిపోతుంది. ఎక్కడో రావాలంటే ఎక్కడో ఎళ్ళిపోతుంది ఆ అక్క. సో, ఇక్కడ దాకైతే తీసుకొచ్చేసాను. అండ్ ఈ డోర్స్‌ని యేసేసాను. లేదంటే నైట్ ఏందంటే జాంబీస్ గూడా అక్కడి నుంచే మనకి ఈజీగా లోపలికొచ్చేస్తారన్నట్టు. లైట్ పెట్టాను కానీ అయినా మన కొత్త హౌస్‌లో గూడా జాంబీస్
తీసేసి వస్తున్నారు. సరేలే ఇక వాటిని ఏం చేస్తాం లైట్స్‌గా ఇష్టపెట్టేస్తాను. నెక్స్ట్ టైమ్ ఇట్లా అయిందంటే ఇక ఇల్లే కట్టుకోను నేనని డిసైడ్ అయ్యాను. ఇక్కడ మళ్ళా ఇది ఒకటి దిమాక్ ఖరాబ్. ఇది అస్సలు ఎందుకైతుందో నాకు అర్థమే కాలేదు. దాని తర్వాత అక్కడ ఫ్లవర్ ఉంది కదా అని అర్థమైంది. దాన్ని తీస్తేనే అది కిందికొస్తదని అర్థమైంది. ఇంత దరిద్రం ఏందా అనిపించింది కొన్ని సార్లయితే. సరేలే ఇక ఆడేమో అటు ఫోన్ చేస్తుండు డెలివరీ అతనోడు. ఇక్కడేదో ఇదంతా పంచాయతీ అయింది. సో, ఇక్కడ నుంచి స్ట్రీమింగ్ ఆగిపోయిందన్నట్టు. సో, ఫైనల్‌గా ఇదంతా అయితే కట్టేసానన్నట్టు దీనిది. హౌస్ కట్టేసాను. అండ్ వాటర్ తీసుకొచ్చే టైంకి ఏమైందంటే లాగింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫోన్ హీట్ అయ్యి ఆఫ్ అయిపోయిందన్నట్టు. సో, ఏందంటే దాంట్లో నేను అది ఆఫ్‌లైన్‌లో చేస్తున్నానని అర్థం. సో, ఆఫ్‌లైన్‌లో చేసింది అది అట్లనే ఉండిపోయింది. అండ్ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో, దానివల్ల అదంతా తీయలేకపోయానన్నట్టు. ఫైనల్‌గా అయితే ఇదంతా వాటర్, గీటర్ అన్నిటిని పెట్టేసానన్నట్టు. అండ్ ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి మనం ఫటాఫట్ ఎళ్లి పడుకోవాలి. లేదంటే మనం చచ్చిపోతాం. సో, లెట్స్ గో అండ్ స్లీప్. అండ్ ఇక్కడ పొద్దుగాల లేసేకల్లా ఇది నా నెత్తి మీద ఉంది. ఎందుకు అనంటే దానికి ఫుడ్ కావాలంట. సో, దీనికి నేను అయినా ఫుడ్ పెట్టలేదు. అట్లానే ఇడిసబెట్టేసానన్నట్టు. సో, ఇప్పుడు మనకి కోడిలకు కూడా వాటర్ కావాలి కాబట్టి దాన్ని వాటర్‌ని కూడా పెట్టేసానన్నట్టు. సో, అన్నిటిది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రాపర్‌ని మైన్ చేసుకోవాలి. సో, ఈ పంచాయతీ అన్నిటినైతే నేను క్లియర్ చేసేసాను. ఒకసారి మీకు చూపిస్తాను. సో, అవి వాటర్‌లో కూడా చాలా బాగా ఆడుకుంటున్నాయి. సో, ఇక్కడ ఈ ఎగ్స్‌ని అన్నిటిని కలెక్ట్ చేసుకున్నాను. సో, వీటికి వాటర్ అనేది చాలా చాలా బాగా నచ్చింది అనేది నేను అనుకుంటున్నాను. చూడండి దీంట్లో బాతింగ్ కూడా చేస్తున్నాయి అవి. అది చూసి నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ అనుకోకుండా ఒకటి దాన్ని చంపేసాను. అది మధ్యలో రావడం వల్ల చచ్చిపోయింది. ఇంకొకటేందంటే ఇది ఐరన్‌ది కాబట్టి దానివల్ల చచ్చిపోయింది. సో, లాస్ట్ టైమ్ దగ్గర ఐరన్‌ది ఉండే గదా! సో, ఇదంతా నేను క్లియర్ అనేది చేసేసాను. సో, ఇప్పుడు మనం వెళ్తున్నాం మనము. అక్కడికెళ్ళి మనం ప్రాపర్ ఐరన్ అండ్ గోల్డ్ అది దొరికితే డైమండ్‌ని గూడా తీసుకొచ్చేద్దాం. బట్ మనకేం దొరుకుతది అనేది మనం కేవ్ లోపలెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో, ఇక్కడ నేనైతే ఈ వాటర్‌నైతే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను జంప్ చేస్తే ఖచ్చితంగా చచ్చిపోతాను కాబట్టి నేను ఈ వాటర్ వల్ల అక్కడ జంప్ చేస్తాను. అది మనకి రాదనుకోండి బట్ ఏదో ఒకటి పోజ్ ఇయ్యాలి కదా! అనేసి అయితే నేను ఈ స్టైల్‌ని ఫాలో చేస్తున్నాను. రైట్. సో, మనకి జంప్ చేసిన తర్వాత తెలుస్తుంది మనం దాన్ని బెస్ట్ చేయగలమా లేదా అనేది. అండ్ ఇది నాది థర్డ్ టైమ్. ఇంతవరకైతే మంచిగా రాలేదు. బట్ ఈసారి చేద్దాం. ఆల్‌రైట్. సో, ఇప్పుడు మనకొచ్చేసింది. అండ్ ఇది థర్డ్ టైమ్ నాది. సో, థర్డ్ టైమ్‌లో మంచిగొచ్చిందని చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతున్నాను నేనైతే లోపల నుండి. సరేలే ఇదంతా పంచాయతీని మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మనం వచ్చిన పనిని కానిద్దాం. ఎందుకంటే మనకి అదే ముఖ్యం. సో, ఇక్కడ నాకు కావాల్సింది క్రాపర్. బట్ ఇక్కడ నాకు దొరికిండు ఈ చెత్త నా కొడుకు. వీడిని ఇప్పుడు చంపేంత వరకు మనమైతే వీటిని జేలాల్సొస్తది. సో, వీడు ఇప్పుడు కిందికెట్లా రావాలిరా అయ్యా! వీడు కిందికొస్తేనే గదా మనం దాన్ని చంపగలుగుతాం. ఇక్కడ వచ్చేసిండు. ఫైనల్‌గా వీడు వచ్చేసిండు కాబట్టి వీడిని చంపేసేద్దాం మనం ఈ విధంగా. ఆల్‌రైట్ వీడినైతే చంపేసాను. అండ్ ఇక్కడ మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఎక్కడున్నాయో నాకు అటు సైడ్ ఉన్నాయి గదా! సో, ఇక్కడ నుంచి పైకెళ్ళి మనం దీన్ని తీసుకుందాం. ఓకే. సో, ఇటు సైడ్ అయితే మనకేమి ఎక్కువగుండయి. ఇటు సైడే ఉంటాయి. బయటనే మనకి ఎక్కువ ఈ క్రాపర్స్ కనిపిస్తాయి. సో, ఇక్కడ నుంచే మైనింగ్‌ని స్టార్ట్ అనేది చేసేద్దాం. సో, ఇక్కడ నేను వీటిని ఫటాఫట్ మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ నాకు చాలా వరకైతే దొరికినాయి అన్నట్టు. కొంచెం గూడా గాదు. చాలా వరకు దొరికినాయి. అండ్ ఇక్కడ ఎక్కడున్నాయి అక్కడున్నాయి పైన. సో, ఇక్కడ నుంచే మనం జేయాల్సొస్తది. సో, వీటన్నిటిని తీసేస్తే ఈజీగా వచ్చేస్తది. యాహ్! ఫైనల్‌గా అన్నీ కింద పడ్డాయి కాబట్టి మనం వీటిని కలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్‌రైట్. సో, ఆల్మోస్ట్ నా దగ్గర చాలా వరకు అయిపోయినాయి. అండ్ ఇక్కడ కూడా కలెక్ట్ అనేది చేసుకున్నాను. ఈ విధంగానే నాకు ఒక చార్కోల్ కూడా చాలా వరకు దొరికిందన్నట్టు. అండ్ చూడండి ఎన్ని అయినాయో చాలా వరకు దొరికినాయి. వీటితోటి మనం ఒక ఇల్లు కూడా బిల్డ్ అనేది చేసుకోవచ్చు. సో, సరేలే ఇక మనం ఫటాఫట్ పైకెళ్ళిపోవాలి. అండ్ ఇవి మెల్ట్ అయ్యేలోపు మనం దాన్ని ఐరన్‌ని వెతకాలి. ఎందుకంటే ఐరన్ మనకి ఏ కేవ్‌లో కూడా లేవు కాబట్టి వీటిని ఫటాఫట్ మైనింగ్ అయితే పెట్టేసాను. అండ్ ఇప్పుడు మనం ఐరన్ కోసం వెళ్దాం. సో, ఇవి మెల్ట్ అయ్యే వరకు మనం ఐరన్‌ని వెతికి తీసుకురావచ్చు. ఎందుకంటే ఐరన్ లింకడం చాలా హార్డ్ అయిన పని. ఇక్కడ దగ్గరలో ఎక్కడ కూడా ఐరన్ ఎక్కువ లేవు. సో, అన్ని ఐటెమ్స్‌ని పెట్టేసాను. ఐరన్ దొరకకపోతే మనం లాస్ట్ వీడియోలో గోల్డ్‌ని చూసాం కదా! ఆ గోల్డ్‌ని తెచ్చుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు పికాక్స్ ఉంది ఐరన్‌ది. సో, నా దగ్గర కొన్ని ఉండే ఐరన్. సో, వాటితోటైతే నేను ఐరన్ పికాక్స్‌ని క్రాఫ్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మనకి ఈజీగా గోల్డ్ అయితే వచ్చేస్తదన్నట్టు. సో, ఈ గోల్డ్‌ని ఫటాఫట్ అయితే మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఇటు సైడ్ ఉంది. సో, దీన్ని ఇక్కడ నుంచి తీసుకుందాం. ఎన్ని దొరుకుతాయో నాకు కూడా తెలీదు. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే 2 ఉంటాయి అనుకున్నాను. బట్ ఇక్కడ నాకు 5 దొరికినాయి. అండ్ వీటిని ఫటాఫట్ కలెక్ట్ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం గోల్డ్‌ని నేను మైనింగ్ చేశాననేసి. మనం ఇంకా ఐరన్‌ని వెతకాల్సొస్తది. ఎందుకంటే మనకిప్పుడు ఐరన్ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ నేను లైట్ పెట్టి చూసాను ఐరన్ ఉందో లేదో. ఇక్కడ ఐరనే ఉంది ఐ థింక్ సో. సో, దీన్ని మనం మైనింగ్ జేయొచ్చు అని అనుకుంటున్నాను.
బట్ మనం కింద పడిపోతామన్న అదొక భయము. ఇంకోటేందంటే అటు సైడ్ ఏమో జాంబీస్ ఉన్నారు. రిస్క్ తీసుకోవాలా వద్దా అనేది చాలా ఆలోచించాను నేను. ఎందుకంటే నా దగ్గర గోల్డ్ ఉంది. ఆ గోల్డ్‌ని నేనైతే లాస్ అవ్వలేను అనేది నేను చాలా సేపు ఆలోచించాను. అండ్ కింద కూడా గోల్డ్ ఉంది మనకి. ఇంకేంది మంచి విషయం అనిపించింది నాకు. బట్ నాకు ఫస్ట్ అయితే ఈ ఐరనే కావాల్సొస్తది. సో ఏందంటే నేను ఈ గోల్డ్‌ని ఇంటికాడ పెట్టేసి రావాల్సొస్తది. సో ఫటాఫట్ అయితే ఎళ్లి పెట్టేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ నేను బాణం తీసుకొచ్చాను అండ్ యాబో తీసుకొచ్చాను. బో తీసుకొచ్చాను. దాంతోటి మనం ఈ విధంగా దీన్ని అటాక్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసింది మన దగ్గరికి. సో ఇప్పుడు దీన్ని నేను చంపాలనుకుంటున్నాను. కిందనే పడేస్తాను దీన్ని. ఓహ్! తప్పించుకుంది. సరేలే. ఇక్కడ ట్రాప్ ఏసి దీన్ని చంపానంటే ఇప్పుడు ఖచ్చితంగా సత్తది. ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు ఇప్పుడు పారిపోయి జుంచు. కింద పడ్డాడు. కింద పడ్డాడు వాడు. సరేలే రావడానికి ట్రై చేస్తున్నాడు. వచ్చేంత వరకు మనమైతే ఈ ఐరన్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఐరన్ మంచిగానే ఉన్నట్టుంది. మనకి ఎన్ని దొరుకుతాయో తెలీదు. 4 దొరుకుతాయి ఐ థింక్ సో. 4 ఉన్నాయనుకుంటా. సరేలే ఇక్కడ ఫటాఫట్ ఈ విధంగా అయితే ఏసడం స్టార్ట్ చేసిన వెంటనే మనకి కాక వచ్చేసిండు. అంత కష్టపడి పైకొచ్చిండంటే ఖచ్చితంగా ఈ కాకని చంపాలని నేనైతే డిసైడ్ అయిపోయాను. సో చలో ఫటాఫట్ ఏసేద్దాం. ఇంకెందుకు వీడిని లేటు. ఓకే ఈడిని చంపినా నాకేం రాలేదు. ఏదైనా వస్తదేమో అనుకున్నాను. బట్ రాలేదు. సరేలే ఇంకేం చేస్తాం. ఇంకొకటేందంటే నా దగ్గర అన్నీ నేను ఈ గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా దగ్గర అన్ని లూటియే ఉన్నాయి తప్ప నా ఓన్ ఆర్మర్స్‌ని నేను ఇంకా క్రాఫ్ట్ చేసుకోలేదు. అనేసి నేను క్రాఫ్ట్ అనేది చేసడం స్టార్ట్ అనేది చేశాను. సో ఆ జర్నీ నేను మీతోటి షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలామంది జాంబీస్ ఉన్నారు. బట్ నేను కింద ఎళ్ళాలని అనుకుంటున్నాను. కొంచెం భయం కాదు చాలా భయం ఉంది. అయితే కిందికెళ్ళిన వెంటనే నా మీద దాడి జరిగి నేను చచ్చిపోతే అన్న థాట్ ఒకటి. బట్ పర్వాలేదు ఫైనల్‌గా కిందికైతే వచ్చేసానన్నట్టు. అండ్ దీన్ని మైనింగ్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మనకి 2 ఉన్నాయి. సో ఆ 2ని కూడా నేను తీసుకున్నాను. మన దగ్గర 7 అయినాయి. అండ్ ఫటాఫట్ నేనైతే పైకెళ్ళిపోవడం స్టార్ట్ చేసేసాను. అండ్ అప్పటికి నా మీద దాడి జరిగింది. ఆ స్కెల్టన్ జాంబీయే నా మీద అటాక్ అనేది చేశాడన్నట్టు. సరేలే ఇక ఏం చేస్తాం మన దగ్గర అయితే అన్నిటి దొరికేసినాయి. బట్ మనకి ఇంకా కావాల్సొస్తది ఐరన్. ఐరన్ చాలా ఇప్పటికి తక్కువుంది. సో ఇక్కడ మనకి జాంబీ కాక పైకైతే వచ్చేసిందన్నట్టు. దీన్ని చంపేసిన. సరేలే ఒకసారి కిందికి చూద్దాం అని అనుకున్నాను. కానీ అక్కడి నుంచి మళ్ళా అటాక్ చేస్తున్నాడు. ఇంతకంటే మంచిది మనం పైకెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. సో ఫటాఫట్ నేనైతే పైకెళ్ళడం స్టార్ట్ చేసేసానన్నట్టు. ఎందుకు మనకంత రిస్క్. ఎందుకంటే మన దగ్గర ఐరన్ ఉంది. ఇంకొకటి ఏందంటే గోల్డ్ ఉంది. సో ఫటాఫట్ నేనైతే ఇంటికొచ్చేసాను. అండ్ ఇప్పుడు వీటిని నేను మెల్ట్ అనేది చేయాల్సొస్తది. ఏదైనా క్రాఫ్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీటిని మెల్ట్ చేయాల్సొస్తది. సో నేను ఫటాఫట్ పైకైతే వచ్చేసానన్నట్టు. అండ్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా దీనిలోకి పెట్టేసాను మెల్టింగ్‌కి. కాపర్ ఇన్గాట్స్ అయినాయి 20 సారీ. సో 46 కూడా అయినాయి. సో వీటితో నేను చాలా కూడా చేయొచ్చన్నట్టు. సో ఇక్కడ మనకి ఐరన్ అయిపోయింది. సో చలో మనం ఇప్పుడు మనకి ఆర్మర్స్ ఏమేమి వస్తాయో అనేది కూడా చూసేద్దాం. బట్ ఇక్కడ నాకు ఆకలేస్తుంది కాబట్టి ఫస్ట్ నేనైతే మింగేసానన్నట్టు. సో ఇప్పుడు దీన్ని నేను తినేస్తాను కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం ఆర్మర్స్‌ని క్రాఫ్ట్ చేయడం. ఇక్కడ ఫస్ట్ అయితే క్రాపర్ చేస్తున్నాను. ఎందుకంటే క్రాపర్ మనం చేయలేదు. మైనింగే ఓన్లీ మెల్టింగ్ చేసాం కలెక్ట్ చేసి. సో దీన్ని నేను ఈ విధంగా క్రాఫ్ట్ అని చేసుకున్నాను. సో ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టేద్దాం ఫస్ట్. సో నా దగ్గర ఉన్న అన్నిటిని కూడా ఇక్కడ పెట్టేసాను. యాక్చువల్లీ ఎక్కువ చేసుకున్నాను పాయింట్ అనేది. పర్వాలేదు దేనికో దానికి యూజ్ ఉంటది మనకి. అండ్ గోల్డ్‌దైతే మనము ఒక్కటే చేయగలము. సో దీనికంటే బెస్ట్ ఉండనిద్దాం అనేసి లైట్ తీసుకున్నాను. ఇంకా కలెక్ట్ చేస్తాం కదా! ఇంకా మైనింగ్ చేసినప్పుడు చూద్దాం అనేసి. సో ఇక్కడ మనకి ఐరన్ 7 ఉంది. ఐరన్ కూడా తక్కువ ఉంది మన దగ్గర. 2 కూడా తక్కువున్నాయి. ఈ దగ్గర నేను గివ్ అప్ చేయాలని అనుకున్నాను. మరోసారి వీడియోలో పెడదాం అనుకున్నాను. బట్ కాదు. మనం ఈ వీడియోలోనే ఇదంతా పంచాయతీని సార్ట్ ఔట్ చేద్దాం. ఓకే. ఈ పంచాయతీ నాకు నచ్చదు. సో చలో ఫటాఫట్ మనం ఎళ్లి వేరే కేవ్ దగ్గరికి వెతుకుదాం. ఇక్కడ ఒక కేవ్ ఉండే. ఆ కేవ్‌ని నేను చూసాను. బట్ నేను ఓపెన్ చేయలేదు. సో ఈ వీడియోలో చూద్దాం గైస్ నేను అక్కడి దాకా వెళ్ళగలనా లేదా అనేది. అండ్ ఇక్కడ ఈ కొన్నిటిని కూడా నేను హైర్ చేసుకున్నాను. ఇక్కడికొచ్చేసినాయి ఇవి 2 కూడా. సో మనం ఫస్ట్ అయితే అక్కడికెళ్దాం కేవ్. ఆల్‌రైట్. సో ఇక్కడ నేను ఒక కేవ్ ఉంది. ఆ వీడియోని మీరు ఇంకా చూడకపోతే ఎళ్లి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. సో ఇక్కడ నేనైతే వచ్చేసాను. ఆల్రెడీ ఇక్కడ బెడ్ పెట్టేసి ఫస్ట్ అయితే ఇక్కడ స్పాంజ్ అవ్వాలి అనేది పెట్టేస్తాను. లేదంటే మనం అక్కడే చచ్చామంటే ఐటెమ్స్ అన్నీ లాస్ అయిపోతాయి. సో మనం పైకెళ్ళి మళ్ళా కిందికి రావాల్సొస్తది కదా! ఆ మాట అంటున్నాను నేను. సో ఇక్కడ నేను టార్చ్ పెట్టాను ఆల్రెడీ. ఇక్కడికొచ్చినప్పుడు ఏందంటే స్కెల్టన్ జాంబీ ఉండే కదా! అది నా మీద దాడి చేయడం వల్ల నేను ఈ విధంగా కవర్ అప్ అయితే చేశానన్నట్టు. బట్ ఇక్కడ ఇంకా ఈ జాంబీస్ కింద ఉన్నారన్నట్టు. కిందికి ఎలా ఎళ్ళాలనేసి ఆలోచించాను. వాటర్ తీసుకొని వెళ్దాం అనుకుంటే మళ్ళా చచ్చిపోతానేమో అని భయమేసింది. బట్ ఫస్ట్ అయితే వీళ్ళని సార్ట్ ఔట్ చేయాలి. లేదంటే వీళ్ళు పెద్ద దమ్‌దం చేస్తారు. సో ఈ విధంగా వీళ్ళ మీద దాడి చేయడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. అండ్ ఆల్మోస్ట్ చచ్చిపోయారు. సో వాటర్ నేను ఇక్కడ పెట్టేస్తాను. ఈ విధంగా పెట్టేసారంటే కిందికి నేను ఈజీగా ఎళ్ళొచ్చు లైక్ లిఫ్ట్ లాగా. సో నేనైతే ఇక్కడికి వచ్చేసాను. కొంచెం డ్యామేజ్ అయింది. బట్ పర్వాలేదు. సో ఇక్కడ మనం బెడ్‌ని కూడా పెట్టేద్దాం.
ఎందుకంటే అక్కడెక్కడో రీస్పాన్ అయ్యడం కంటే ఇక్కడే రీస్పాన్ అయితే మన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి. సో నేను ఇక్కడ బెడ్ కూడా తీసుకొచ్చేసాను. అండ్ కింద చాలా పెద్ద కేవ్ ఉన్నట్టుంది. దాన్ని మనం వీడు ఒకడు అరే మాట్లాడే ముందు రాకండిరా ప్లీజ్. సో వీడిని అయితే ఏసేసిన. అండ్ చాలా పెద్ద కేవ్ ఉంది ఇది. దీన్ని కూడా మనం వచ్చొచ్చి వీడియోలో ఎక్స్‌ప్లోర్ చేద్దాం. బికాజ్ మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా ఎక్కువగున్నాయి. అండ్ మన దగ్గర ఏం కూడా లేవు కాబట్టి. అండ్ ఇక్కడ నాకు దొరుకుతదో దొరకదో తెలీదు. చుట్టూ చూసిన తర్వాత నాకైతే ఏం కనిపించలేదు ఐరన్. ఈ కోడి ఏం చేస్తుంది ఇక్కడ? సరేలే అక్కడ జాంబీస్ ఉన్నారు. అక్కడెందుకు మనకి. సో ఇక్కడ ఓహ్! వావ్! ఇక్కడుంది గైస్. మనకి ఐరన్ దొరికేసింది ఫైనల్‌గా. చాలానే ఐరన్ ఉంది. దాన్ని ఫటాఫట్ కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను నేను. అండ్ 2 ఇటు సైడ్ ఉన్నాయి. సో వాటిని కూడా ఫటాఫట్ క్రాఫ్ట్ చేద్దాం. 7 దొరికినాయి. అండ్ 2 అటు సైడ్ ఉండే ఐ థింక్ సో. యాహ్! ఇక్కడున్నాయి. సో వీటిని కూడా ఫటాఫట్ తీసుకుందాం. ఓకే. ఇక్కడ 2 కాదు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. 4, 5 ఉన్నాయి అనుకుంటా. ఓకే. సో ఎవరు రావట్లేదు కదా! చాలా భయమేస్తుంది. ఎనకాల నుంచి ఎవరైనా వచ్చి క్రీపర్ దాడి చేసిందంటే ఉన్న ఐటెమ్ అన్నిటిని లాస్ అయిపోతానని. ఓకే. సో ఇక్కడ ఈ మైనింగ్ అయిపోయింది. ఈ మైనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా నేను ఫటాఫట్ ఎళ్లి కలెక్ట్ అయితే చేసుకున్నానన్నట్టు. ఆల్రైట్. సో ఇప్పుడు మనం ఏందంటే పైకెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి రిస్క్ ఒద్దు. సో నా దగ్గర 7 ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రీపర్ ఆల్రెడీ వస్తుంది నా దగ్గరికి. సో దీనికంటే మంచిది నేను పైకెళ్ళిపోవడం. సో నేనైతే ఫటాఫట్ పైకైతే వచ్చేసానన్నట్టు. కొంచెం కూడా రిస్క్ అనేది నేను తీసుకోను. సో ఈ వాటర్‌ని నేనైతే దీంట్లో తీసుకున్నాను. అయితే నేనెట్లా వచ్చానో జాంబీ కూడా అట్లా వస్తాయి. కానీ అక్కడ బెడ్ అనేది మర్చిపోయాను. ఇంతలోనే ఇది నైట్ అయిపోయిందని నాకు తెలిసింది. సో ఇక్కడ నేను ఆల్రెడీ బెడ్ ఏసాను కాబట్టి ఇక్కడే పడుకున్నానన్నట్టు. దాని నెక్స్ట్ మార్నింగ్ నేనైతే ఫటాఫట్ ఎళ్లి దీన్ని మెల్టనింగ్ చేయడం స్టార్ట్ అనేది చేసేసాను. ఓకే. సో ఫటాఫట్ మనం పైకెళ్ళిపోదాం. అండ్ ఈ ఐరన్‌ని ఫటాఫట్ మెల్ట్ అనేది చేసేద్దాం. ఓకే. సో ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టేసాను. సో దీనికి టైం పడతది కాబట్టి మనం ఇక్కడే వెయిట్ చేయాల్సొస్తది. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. సో దీన్ని కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనితోటి మనకి ఏమేమి వస్తది అనేది మనం చూద్దాం. ఓకే. లెట్స్ గో. సో కిందనే ఉంది. యాక్చువల్లీ నేను పైన కూడా పెట్టాను. బట్ కిందికొచ్చి చేయడం బెటర్ అనిపించింది. సో నా దగ్గర 20 ఇంగాట్స్ అయినాయి. సో దాంతోటి నేను 2 చేయొచ్చని. ఓకే. ఒకటి చేసుకున్నాను. అండ్ బూట్స్ చేసుకున్నాను. బట్ హెల్మెట్‌కి తక్కువ పడ్డాయి 4 యార్ ఛీ! సో హెల్మెట్‌కనేది తక్కువ పడ్డాయి అన్నట్టు. అండ్ దాన్ని మనం వచ్చే వీడియోలో సార్ట్ ఔట్ చేద్దాం. ఎందుకంటే ఐరన్ మనకి తక్కువ ఉంది. అండ్ గోల్డ్ కూడా తక్కువ ఉంది. సో ఈ గోల్డ్‌ని నేను పైకెళ్ళి పెట్టేస్తాను. లేదంటే ఎవరైనా దొంగోళ్ళు, జాంబీ, క్రీపర్ ఎవరైనా అటాక్ చేశారంటే ఈ గోల్డ్ కూడా పోతదన్నట్టు. సో ఈ దాన్ని ఇక్కడ పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు మనం కిందికెళ్ళిపోదాం. సో ఈ గోల్డ్ అండ్ ఇంకొకటేంటంటే ఐరన్ ప్రాపర్ ఐటెమ్స్, ఆర్మర్స్ అన్నిటిని మనం టూల్స్ అండ్ ఆర్మర్స్‌ని మనం వచ్చే వీడియోలో చూద్దాం. అండ్ గోల్డ్‌ది కూడా అండ్ ఐరన్‌ది కూడా వచ్చే వీడియోలో చూద్దాం. సో ఇవాళటికి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో చాలా వేరే లెవెల్ ఉండబోతుంది. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.